16 ఆగస్టు 1320 అనగా 704 సంవత్సరాల క్రితం శ్రీ రౌద్రనామ సంవత్సర భాద్రపద శుద్ధ చవితి మంగళవారం చిత్తా నక్షత్రం తులారాశిలో అనగా వినాయక చవితి నాడు నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురంలో బ్రహ్మశ్రీ గండికోట అప్పలరాజు శర్మ మహాలక్ష్మి సమానురాలైన సుమతి మహారాణి దంపతుల 3వ సంతానముగా పూర్ణ పరబ్రహ్మమైనటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామివారు ప్రప్రథమంగా శ్రీపాద శ్రీవల్లభ నామంతో అవతరించిన రోజు. వీలు ఉన్నవాళ్ళు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలోని 8వ అధ్యాయం పారాయణ చేయండి. శ్రీదత్తుడు గురు సార్వభౌముడు, ఆయనే తొలి అవధూత. మానవులకు జ్ఞానప్రాప్తిని మోక్షాన్ని ప్రసాదించడమే దత్తావతారునే లక్ష్యం. కృతయుగంలోనే ఆయన ఉన్నారు. తరువాతి కాలంలో ఎంతోమంది శ్రీదత్తుని ఉపాసించి జన్మ తరింపజేసుకున్నారు. దత్తునికి స్మర్తృగామి అని పేరు. అంటే స్మరించినంత మాత్రానే భక్తుల కోరికలు తీరుస్తాడు. దత్తుని అవతారమే శ్రీపాద